నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్య శతకం 16వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు నుండి. మధురధనుషా మహీధర జనుషానందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచీపురే కేళిజుషా బంధుజీవకాంతిముషా. చెరుకు విల్లు పువ్వులు బాణములుగా ధరించినది, బంధూక పుష్పాల కాంతిని అపహరించే గొప్ప చైతన్య శరీరం కలిగినది, కాంచీపురంలో ఆటలాడుకునేది, పర్వతరాజు హిమవంతుడికి కూతురుగా పుట్టినది అయిన కామాక్షిదేవిని చూసి ఆనందిస్తున్నాను. మధురస్మితేన రమతే మంసలకుచభారమందగమనేన మధ్యే కాంచిమనోమే మనసిజ సామ్రాజ్య గర్వబీజేన. ఆ కాంచీనగరం మధ్యలో మధురమైన చిరునవ్వుతో ప్రకాశించేది, ఉన్నతమైన కుచాల బరువుతో నెమ్మదిగా నడుస్తున్నది, మన్మధుడి సామ్రాజ్యానికి గర్వకారణమైన బీజంలా ఉన్నది అయిన కామాక్షిదేవితో నా మనస్సు రమిస్తోంది, ఆనందిస్తోంది. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం అందుమయీం ఇందుమయీం అంబా అనుకంబమాదిమామీక్షే. ఆ పవిత్ర కంపానదీ తీరంలో భూమి, సూర్యుడు, వాయువు, ఆకాశము, అగ్ని, యజమాని, జలం, చంద్రుడు అనే అష్టమూర్తి రూపిణిగా వెలుగొందే ఆదిమాతని చూస్తున్నాను. లీనస్థితిముని హృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీడే మీనధ్వజతంత్ర పరమతాత్పర్యం. ఆ పంపానదీ తీరంలో తపస్సు చేస్తూ మునుల హృదయాలలో లీనమైన స్థితి కలిగినది, నిశ్చలంగా ధ్యాన స్థితిలో ఉన్నది, ఉన్నతమైన బరువైన స్థనాలు కలిగినది, మన్మథ తంత్రానికి అనగా కాది విద్యకి పరమ తాత్పర్య రూపంగా కనిపించేది అయిన కామాక్షిదేవిని స్తుతిస్తాను. శ్వేతామంథరహసితే సాతా మధ్యే చ వాగ్మనోతీతా సీతాలోచనపాతే స్పీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా. నిత్యస్వరూపిణి అయిన ఆ కామాక్షి మాత చిరునవ్వు తెల్లగా ప్రకాశిస్తుంది, నడుము సన్నగా ఉంటుంది, ఆమె చూపులు చల్లగా ఉంటాయి, ఆమె కుచిసీమ ఉన్నతంగా కనిపిస్తుంది. అలాంటి దేవి స్వరూపము మాటకి మనస్సుకి అందనిది. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.